నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మన వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి, చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆ కామెంట్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఇవాళ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ఒకరు పెట్టారు, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నాను, నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, అంటే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి టైప్లో జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అని దానికి ఆన్సర్ ఇస్తారా? ఎస్, ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవం. అవును మేడం. అయితే కొంతమందికి నేను అబ్జర్వ్ చేశాను, వారు ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఏది మేడం, డబ్బు సంపాదించాలని అనుకుంటారు. ఆ క్రమంలో డెబ్స్ అవ్వడం, మళ్ళీ అనుకుంటారు, మళ్ళీ డెబ్స్ అవుతుంటాయి, మళ్ళీ అనుకుంటారు, మళ్ళీ డెబ్స్. అంటే ఇదేనే కాదు, ఏది అనుకుంటారో దానికి రివర్స్ కూడా జరుగుతుంది. దీన్ని రివర్స్ ప్యాటర్న్ అంటారు లా ఆఫ్ అట్రాక్షన్. అయితే దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మీరు గ్రాటిట్యూడ్ లిస్ట్ రాయండి మేడం. అంటే కృతజ్ఞత భావన ఎక్కువ కలిగి ఉండాలి. సరే ఏంటి సార్ కృతజ్ఞత భావన రాస్తే దీనికి ఎందుకు ఆపోజిట్ అని అడుగుతుంటారు. అయితే ఇక్కడ మనం అనుకున్నది ఏంటి మేడం, థాట్, ఆలోచనము పాజిటివ్. ప్రతి ఒక్కరికి ఏముంటుంది మేడం, ప్రతి ఒక్కరు కూడా మంచిగా జరగాలని కోరుకుంటారు. బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు మేడం, లాభాలు గడించాలని కోరుకుంటారు. అయితే ఎందుకు అలా వస్తుందంటే లోపల ఎమోషన్స్ నెగిటివ్గా వస్తాయి. అంటే డౌట్గా ఉంటారు. అంటే నిజంగా నేను సక్సెస్ అవుతానా కాదా, నేను లాస్ అయితే నా జీవితం ఎలా ఉంటుంది. సో లాస్ అయిన వ్యక్తిని చూడడం, పదే పదే లాసెస్ గురించి ఆలోచించడం. అంటే థాట్ ఎలా ఉంది, పాజిటివ్గా నా లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. ఎమోషన్ ఏంటంటే హ్యాపీనెస్ లేకపోవడం, సాడ్ ఫీలింగ్. అంటే థాట్ ఏమో అంటే ఆలోచనేమో పాజిటివ్గా ఉంది, ఎమోషన్ ఏమో లోపల వాళ్ళపైన వాళ్ళకే నమ్మకం లేకపోవడం. Yes. మెయిన్గా వాళ్ళపై వాళ్ళకు నమ్మకం లేకపోవడం వలన లోపల ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. అవును. ఆ ఫీలింగ్ ఎలా ఉంది, నెగిటివ్గా ఉంది. థాట్ ఎలా ఉంది, పాజిటివ్గా ఉంది. ఎప్పుడైతే ఇలా వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళకు రివర్స్ అవుతుంటారు. సో ఎప్పుడైతే కృతజ్ఞత, అంటే నేను ఏమంటానంటే ఫస్ట్ మీ దగ్గర ఏదైతే ఉందో ఉన్నదాని పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండమని చెప్తుంటాను. మనకు మనీ రావాలని కోరుకున్నప్పుడు మనీ నీ దగ్గర ఉంది, అసలు ఎక్స్ట్రా జీరో అయితే ఎవరి దగ్గర ఉండదు, ఎంతో కొంత అమౌంట్ అయితే ఉంటుంది కదా, ఆ అమౌంట్కు ఫస్ట్ కృతజ్ఞత తెలియజేయాలి. ఆ తెలియజేసిన తర్వాత ఫస్ట్ క్లారిటీ, అంటే ఎందుకు మళ్ళీ రాదంటే వాళ్ళకి మెంటల్ పిక్చర్స్ క్లారిటీగా ఉండవు ఇక్కడ. అంటే సపోజ్ డబ్బు సంపాదించాలనుకుంటారు, డబ్బు ఎందు స్పష్టత ఉండదు. తర్వాత ఒక ఇల్లు కట్టుకుంది, అసలు ఎందుకు కావాలో క్లారిటీ ఉండదు. సింపుల్ చెప్పాలంటే ఎందుకు. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో మనీ 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 అని టైప్ చేయండి. సో ఎందుకు మనీ అని టైప్ చేయమంటున్నాడు, మనీ అని టైప్ చేసినప్పుడు కాన్షియస్గా టైప్ చేయాలంటే టైప్ చేయడం కావచ్చు, లేదా ఆలోచించడం కావచ్చు. మనీ గురించి ఆలోచిస్తే మనీ ఫ్లోయింగ్ అవుతుంది. సింపుల్ చెప్పాలంటే క్లారిటీ ఉండాలి. వాళ్ళ లైఫ్లో నాకు మనీ కావాలని కోరుకున్నారు మేడం, అయితే మనీకి సంబంధించిన పిక్చర్స్ ఉండాలి. దాంతోపాటు మనీ ఎందుకు కావాలి, నీకు ఎందుకు కావాలి, పర్పస్ ఉంటుంది. మనీ ఎందుకు, ప్రతి ఒక్కరికి పర్పస్ ఉంటుంది. మనం ఇల్లు కావాలనో, కారు కావాలనో, ప్రతి అవసరానికి మనీ కావాలి కదా. Yes. ఒక ఇల్లు కారో అని కాదు కదా. Yes, yes. మనం ఏం ఖర్చు పెట్టాలన్నా దానికి డబ్బు కావాలి కదా. సో అక్కడ ఏముంది, నీడ్, అవసరం ఉంది కదా, అవసరం రాయాలి పేపర్ పైన. నాకు ఈ అవసరానికి ఇంత అమౌంట్ అవసరం. ఇక్కడ ఎప్పుడైనా సరే అవసరం పుట్టినప్పుడు మాత్రమే మనీ పుట్టుకొస్తుంది మేడం. అర్జెన్సీ అయినప్పుడు మీకు చూడండి మేడం, అర్జెన్సీ అయినప్పుడు మనిషి ఒక తప్పించిపోతుంటాడు. అంటే ఇది చేయాలి, ఎందుకంటే ఇది కావాలి, ఇది నాకు రావాలి, సో ఇది నేను తీసుకోవాలి. లోపల ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఉంటుంది, ఒక లక్ష్యం ఏర్పరచుకుంటారు. లేదనుకోండి స్తంభించిపోతుంది మేడం. చూడండి మేడం, డబ్బు అసలు లేదు మేడం, ఒక పని చేయకపోతే మనకు డబ్బు రాదు, పని చేస్తే మనకు వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు మేడం, పని చేయడానికి ఇష్టపడుతుంటారు. చూడు ప్రపంచం మొత్తం దేని చుట్టూ తిరుగుతుందంటే డబ్బు, పని, వర్క్, టైం. అంటే ఈ తక్కువ టైంలో ఎక్కువ సాధించాలనుకున్నప్పుడు నేను స్పీడ్ అనేది పెంచాల్సి ఉంటుంది. అయితే ఎలా పెంచుకోవాలంటే చూడండి మేడం, థాట్స్ అనేది ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఏ టైంలో రిలీజ్ చేసుకోవాలో ఆ టైంలో థాట్స్ రిలీజ్ చేస్తూ ఉండాలి. సో ప్రశాంతమైన మనసు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు థాట్స్ రిలీజ్ చేసి అదే దానిపైన శ్రద్ధగా రిపీటెడ్ థాట్స్ రిలీజ్ చేస్తూ ఉండాలి. నీకంటూ ఒక టైం ఎంచుకోవాలి. అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే టైం ఎంచుకోరు మేడం. అంటే ఒకనొక, అంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఎలా ఉంటారంటే బిజీగా ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మార్నింగ్ నుంచి రాత్రి వరకు బిజీగా ఉంటారో ఆ వ్యక్తి ఏది సాధించాడు మేడం. మార్నింగ్ నుంచి ఒక టైం ఎంచుకోవాలి. నాకు ఈవినింగ్ పడుకునే లేదా రాత్రి బిఫోర్ ద స్లీప్ నాకు టైం ఉంది, ఒక 15 నిమిషాలు ఎంచుకోవాలి. పేపర్ పెన్ తప్పిస్తే ఏ సోషల్ మీడియా యాక్టివిటీస్ చేయకూడదు. ఎవరికైతే డబ్బు సంపాదించాలనో వాళ్ళతో వాళ్ళు మమేకం అయిపోవాలి. అంటే వాళ్ళతో వాళ్ళు ఉండిపోవాలంటే వాళ్ళు డబ్బు గురించి ఎవరికి వాళ్ళు టైం కేటాయించాలి. టైం కేటాయించుకొని ఆ టైంలో కేవలం సక్సెస్ గురించి ఆలోచించాలి. నేను సక్సెస్ కావాలంటే ఏం చేయాలో ఫస్ట్ పేపర్ పై రాసుకోవాలి. అలా చేస్తే సక్సెస్ అవుతారా? డెఫినెట్ మేడం. చూడు మేడం, ఒక బిజినెస్ పర్సన్ ఎందుకు లాస్ అవుతారంటే చేసిన మిస్టేక్స్ని మళ్ళీ చేస్తుంటాడు ఆ వ్యక్తి, దానివల్లనే లాస్ అవుతుంటాడు. అసలు నేను ఎందుకు ముందు క్వశ్చన్స్ వేసుకోవడం, మనం క్వశ్చన్స్ వేసుకుంటూ ఉండాలి. అంటే నేను ఏం చేస్తే సక్సెస్ అవుతాను ఫస్ట్ అని దాని ఇన్నర్సెల్ఫ్ చెప్తూ ఉంటుంది, నువ్వు ఇది చెయ్యి, ఈ మిస్టేక్ జరిగింది అది చేసుకోవాలి. చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా
ఏదైతే చేయాలనుకుంటారో అది కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే హరిత గారు డెఫినెట్గా డబ్బులు సంపాదిస్తారండి. ఓకే. వాళ్ళు మీరు చెప్పిన విధంగా చేసినా వాళ్ళకు సక్సెస్ అవ్వలేకుంటే మీ దగ్గరికి రావచ్చు. ఎస్ ఎలా సక్సెస్ అవ్వాలో మీరు నేర్పిస్తారు మీ క్లాసెస్ ద్వారా. ప్రాసెస్ ఏంటండి? ఎస్ ఎవరైతే విశ్వ విజయ్ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకున్నారో డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా మేము ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో. మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మా టీమ్ మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్ యాడ్ చేయడం కానీ, లేదా డైరెక్ట్ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది. అందులో జాయిన్ అయినట్టయితే మేము కనెక్ట్ చేసే క్లాసెస్కు వారు అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సంస్థ లోకా సుఖినో భవంతు.